హత్యలు చేస్తూ అధర్మ మార్గంలో నడుస్తూ అలాగా ఉండిపోయినటువంటి ఆ యొక్క జీవిని చూసి ఎలాగైనా కూడా ధర్మ మార్గంలో నడుస్తూ అంతా కూడా విజయప్రాప్తి కలిగి అలాగే భోగభాగ్యం అనుభవించి అంత్యంలో స్వర్గలోక ప్రాప్తి పొందేటట్టుగా ఏదైనా ఉపాయం ఉన్నదేమో అని చెప్పి ఆలోచించుకుంటూ బయలుదేరి విష్ణులోకం చేరుకున్నాడు అనమాట. విష్ణులోకం చేరుకునేసరికి ఆ యొక్క మహావిష్ణువుని చూసి స్తుతిస్తున్నాడనమాట. సశంకచక్రం సకరీట కుండలం సపేత వస్త్రం సరసైర్వేక్షణం సహారవక్ష స్థలజోభిగౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. తెల్లని శరీర ఛాయ గలవాడకు శంఖము చక్రము గదా పన్నుము మునకు అలంకారమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తికి భక్తితో నా నమస్కారం అని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు అనమాట. అలాగా ఆ యొక్క స్తోత్రాన్ని విన్న తర్వాత ఆ యొక్క శ్రీహరి అంటున్నారు కదా, నారద ఏడ వచ్చావు, నీ మనసులో ఉన్నటువంటి కామ్యం ఏంటో చెప్పు, తప్పకుండా నెరవేరుస్తానంటే స్వామి భూలోకంలో మానవుడు నానా యోనులందు పురుచు నానా విధమైనటువంటి కష్టాలను అనుభవిస్తున్నాడు స్వామి. వారి కష్ట అన్ని కూడా దూరం అయిపోయి వాడు సుఖ సంతోషాలతో యమున సర్వసౌఖ్యాలు పొంది అంతిమంలో స్వర్గలోక ప్రాప్తి పొందేటట్టు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని చెప్పగా, లోక హితార్థమే చక్కని విషయం అడిగితే ఉన్నారదా, అందులో ఒక వ్రతం కలదు. అది ఏ సత్యనారాయణ స్వామి వ్రతము. సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేయాలి, ఎట్లు చేయాలి, ఎవరు ఆచరించినారు, ఇది చెప్పండి అని చెప్పి మరలా అడగగా, ఇది నా